మావోయిస్టులు ఇంకెంతమంది? అందులో తెలంగాణ నుండి ఇంకెందరున్నారు? జస్ట్ 17 మంది మాత్రమే అన్నది పోలీసుల వర్షన్. ఆ 17 మంది తప్ప తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ఆల్మోస్ట్ అయిపోయిందంటున్నారు డీజీపీ. మరి ఆ 17 మంది ఎవరు? ఏ స్థాయి వాళ్ళు? ఇప్పుడెక్కడున్నారు? వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల కనుమరుగు విరిసి బలగం సరెండర్ బాట పట్టింది. ఆయుధ బలం కూడా ఖాకీల వశమైంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టుల ఉనికి చిత్రం ఊగిసలాట్లో పడింది. తెలంగాణలో గత 2 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 576 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. జనజీవన స్రవంతి జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండడానికి కారణాలేంటో డీజీపీ శివధర్ రెడ్డి మాటల్లో ఉందాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. సిద్ధాంతానికి కింద జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. లాస్ట్ 2 years లో ఇతర సీసీఎంలతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. లేటెస్ట్ గా PLGA కమాండర్ ఇన్ చీఫ్ బడిసె సుక్మా అలియాస్ దేవా సహా 20 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట సరెండర్ అయ్యారు. ఆల్ టుగెదర్ గా వారికి దాదాపు 2 కోట్ల రూపాయల రివార్డ్ ప్రకటించారు. సరెండర్ అయిన వాళ్లలో ఇతర రాష్ట్రాల వాళ్లే ఎక్కువ మంది. మావోయిస్ట్ తెలంగాణ స్టేట్ కమిటీ నుంచి పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజిరెడ్డి, అడ్లూరి ఈశ్వరి సరెండర్ అయ్యారు. మరో మావోయిస్టు పార్టీలో తెలంగాణ నుంచి ఇంకా ఎంతమంది ఉన్నారు? అయితే ఇటీవల గణాంకాల ప్రకారం 52. కానీ సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు లెక్క మారింది. 17 మంది ఉన్నారు. ఇందులో మనకు 53 మంది 52 మంది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు 25-30 ఏళ్ల కింద సరెండర్ అయిన మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకపోతుండే. మనకు ఇక్కడ నుంచి యూజీ ఉన్నారు కానీ ఇక్కడ పనిచేస్తున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండే. ఈ మధ్య కాలంలో దానికి పక్క అకౌంట్ పని చేయడం మొదలుపెట్టినాము. ఎక్కడ ఉన్నారని చెప్పి ఫైనల్గా మిగిలింది అంటే 17 మంది. ఆ 17 మందిపై ఖాకీలో ఓ క్లారిటీకి వచ్చారు. 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్, 5 స్టేట్ కమిటీ మెంబర్స్, 3 డివిజనల్ కమిటీ, 4 ఏరియా కమిటీల్లో సెక్రటరీగానో మెంబర్లుగానో ఉన్నారు. మరొకరు సభ్యుడు. మొత్తం సెంట్రల్ కమిటీలో 7 ఉన్నారు. అందులో తెలంగాణ వాళ్ళు 4 ఉన్నారు. ఇంకొక 5 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మిగతా వాళ్ళు డివిజనల్ కమిటీ మెంబర్ ఆ స్థాయిలో ఉన్నారు. సమయం మించిపోతున్నది కాబట్టి తొందరగా బయటకు వస్తే మంచిదని చెప్పి మేము కోరుతున్నాం. మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా తెలంగాణ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఆల్రెడీ అయినట్టే కదా. 17 మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ 17 మంది కూడా త్వరలోనే జనజీవన స్రవంతిలోకి వస్తారని, తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రం అవుతుందంటున్నారు పోలీసులు. మరి ఖాకీల కాన్ఫిడెన్స్ సరే, మరి ఆ 17 మంది ఎవరు, ఎక్కడున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.